ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఇది ఇంగ్లీష్ బచ్చల కూర అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. మా అమ్మ వచ్చినప్పుడల్లా నాకు తెస్తూ ఉంటుంది. నేను అంత బాగా వండుతాను అనమాట. ఇది నాకు ఇంగ్లీష్ బచ్చల కూర చాలా ఎక్కువగా వండుతాను. ఈ బచ్చల కూరలో 2 ఉంటాయన్నమాట మొక్కలు. ఒకటి తెలుగు బచ్చల కూర, ఒకటి ఇంగ్లీష్ బచ్చల కూర. ఇది ఇంగ్లీష్ బచ్చల కూర ఏంటంటే మొక్కలా ఉంటుంది. తెలుగు బచ్చల కూర ఏంటంటే పాదులా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. నేనేంటంటే నా వంట అంతా ముందు మేము పోపు వేసేసిన తర్వాత ఆకుకూరలు వేసేస్తాము, ఉల్లిపాయలు, టమాటో అన్నీ వేసేస్తాం అన్నమాట. మేము ఏంటంటే ఎక్కువగా నేను నువ్వుల నూనె వాడతాం. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి పొలంలోని నువ్వులు బాగా పండుతాయి. అందుకని మా అమ్మ నాకు నువ్వుల నూనె పంపిస్తారు. నేను డైలీ నువ్వుల నూనెతోనే వాడతాను. ఎప్పుడెప్పుడో ఒక్కొక్కసారి ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ పైన ప్యాకెట్ తెచ్చి అది వాడతాను. కానీ మ్యాక్సిమం నాకు నువ్వుల నూనె వాడతాను అనమాట. ఇవన్నీ వేసేస్తాను. వేసి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఆకుకూర వేసేస్తాను. తర్వాత ఉప్పు కారం వేసేస్తాను. నెక్స్ట్ కందిపప్పును. దీనికి ఏంటంటే నేను అప్పుడప్పుడు వండుతాను అనమాట. మా అమ్మ తెచ్చినప్పుడు మాత్రమే ఈ ఇంగ్లీష్ బచ్చల కూర వండుతానని దీనిలోనే 2 రకాలు వేస్తానన్నమాట. కందిపప్పు, పెసరపప్పు వేసి బాగా కడిగేసి వేసేస్తాను. మాకు కారం ఉంటుంది. మనకి మామూలుగా యూట్యూబ్లో అయితే చూపిస్తారు కదా, జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, ఆ పౌడరు, మసాలా పౌడర్, ఈ పౌడర్ అన్నీ వేస్తారు. మాకు అలా కాదు. మా ఆంధ్ర కారం ఏంటంటే ఆల్ మిక్స్. పసుపు, ధనియాలు, నెక్స్ట్ మిరపకాయలు, నెక్స్ట్ ఇంకా కారంలో ఏంటేంటి వేస్తారో అన్ని రకాలు కూడా ఆ కారంలో ఉంటాయి. కాబట్టి మాకు ఆ ఒక్క కారమే మాకు ఒక స్పూను, మా కారానికి తగ్గట్టు నేనైతే కారాలు తక్కువ తింటాము కాబట్టి నేను ఒకటే స్పూన్ వేస్తాను. మీకు ఎంత కారం వేసుకొని తినాలనిపిస్తే అంతా వేసుకొని తినచ్చు అనమాట. కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. సిమ్లో పెట్టి వండుతాను. ఎందుకంటే విటమిన్స్ పోకుండా ఉంటాయి అన్నమాట. మా అమ్మమ్మ ఇలాగే చేసేవారు. మా అమ్మమ్మ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి వేసేసేయడం. మొత్తం ఇదే చెప్పాను కదా, మా ఆంధ్ర కారం ఇది ఒక్కటి ఉంటే చాలు, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వెంటనే మా అమ్మమ్మ ఇలా చేసేసి మూత పెట్టేస్తారు. మా అమ్మ ఇలా చేస్తారు, నేను ఇలాగే చేస్తాను, మా అక్క కూడా చేస్తారు. ఎందుకని ఇలా చేయడం వల్ల మనకి విటమిన్స్ అనేవి పైకి పోకుండా ఉంటాయన్నమాట. అయితే నెక్స్ట్ మూత పెట్టేసిన తర్వాత ఒక్క విజిల్ వస్తే చాలు. నేను ఎప్పుడు సిమ్లోనే వండుతాను. సిమ్లో వండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫైన్గా కుక్ అవుతుంది. హైలో పెట్టేసి 4, 5, 6 విజిల్లు వచ్చే వరకు ఉంచేస్తారు పప్పుని. కానీ నేనైతే అలా కదా, అందులోనే టమాటోస్, ఉల్లిపాయలు, నెక్స్ట్ సాల్ట్ అన్నీ వేసేస్తాను. కొందరేమో ఇవన్నీ వేస్తే ఉడకదు అని అంటారు. కానీ అన్నీ వేసేసినా కూడా చాలా ఫైన్గా ఉడుకుతుంది. కాబట్టి దాన్ని సిమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చింది అనుకో టక్కన అయిపోతుంది అనమాట. మా పాపకు మార్నింగ్ క్యారేజ్ అని చెప్పేసి నేను సరదాగా వీడియో చేశాను. మీకు ఎలా ఉందో చెప్పండి. పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంది. అవతలది ఏంటంటే రైసు, ఇదేంటంటే పప్పు, అదే ఏంటంటారు ఇంగ్లీష్ బచ్చల కూరతో పప్పు వండాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వండుకొని తినండి, సూపర్గా ఉంటుంది. అదేదో వేస్ట్ గడ్డి మొక్క అని చెప్పి పారేయవద్దు. దాన్ని వండుకొని తింటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులోనే నెయ్యి అది వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మనకి విటమిన్స్ కూడా పైకి పోవు. చూసారు కదా ఎంత బాగుందో. సిమ్లో పెట్టి ఉడుకుతుంది. అది చూడడానికి అక్కడ అలా ఉంటుంది కానీ ఫైన్గా మెత్తగా అయిపోద్ది అనమాట. అది పప్పు అంత టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మర్చిపోకుండా మీరు కూడా వండుకోండి. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీ అందరికీ ఇంకొకసారి చెప్తున్నాను, ఆకుకూరలు అవి బాగా తినండి, ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోండి. పై ఫుడ్లు ఎక్కువ తినొద్దు. మన ఇంట్లో వండుకున్న ఫుడ్లే మనకి ముద్దు. పై ఫుడ్లు తింటే ఆరోగ్యం చెడిపోతుంది. నేను ఇలా చెప్తాను కానీ నేను అప్పుడప్పుడు పైన ఫుడ్ తెచ్చి తింటాను.